ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పి అంకపాల గ్రామంలో రెవెన్యూ పరిధిలో మాజీ సైనికుడు వర్ధినిటి సుబ్బారావు గురాను అప్పటి ప్రభుత్వం ఆయన సేవలను గురించి కొంత భూమిని కేటాయించింది. అయితే ఈ భూమి కొన్నాళ్ల క్రితమే అదే గ్రామానికి చెందిన వారు ఆక్రమించుకొనగా సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారు. బాధితులు పోలవరం బీజేపీ కో కన్వీనర్ బలగం వెంకటలక్ష్మి కలవగా ఆ సమస్యలపై ఆమె గలం ఎత్తి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మాజీ సైనికుడి కుటుంబానికి అండగా నిలబడ్డారు. న్యాయం జరిగేలా చేశారు. మంగళవారం హైకోర్టు స్టే ఆర్డర్ రావడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కాగితాలు ఉంటాయి, కాగితాలు తెచ్చి చూపిస్తున్నారు. చూపిస్తే తర్వాత ఒకవేళ ఆ కాగితం దాంట్లో ఏముంటుంది అనుకుంటే మనం మాట్లాడాలి, తహసీల్దార్ మాట్లాడతారని చెప్పారు. ఓకేనా? అప్పుడు వరకు డిస్టర్బ్ చేయకండి. కోర్టు ఆర్డర్ని మాత్రం ఉల్లంఘించండి. ఓకేనా? అంటే ఇప్పుడు వీళ్ళ క్లారిటీ ఇచ్చారా, మీరు వాళ్ళ క్లారిటీ ఇచ్చారా? కోర్టు ఆర్డర్నే చెప్పాను వీళ్ళందరికీ. కోర్టులో ఏముందో ఆర్డర్ ఏముందో ఇరుపక్షాలకు ఆర్డర్ వచ్చిందండి, వాళ్ళకి వీళ్ళకి వచ్చిందా? మన స్టేటస్ కో మెయింటైన్ చేయమని వర్ధినిటి సుబ్బారావు గారు ఆగ్లోకి కలిసి కోర్టుకి వెళ్ళారు. వాళ్ళ సర్వే నెంబర్ల మీద వాళ్ళు వెళ్ళారు, వీళ్ళ సర్వే నెంబర్లు మీరు, అంతే కదా? మొత్తం మేము వెళ్ళాము, తీసుకొచ్చామంటే మరి ఏమండి ఎప్పటికైనా ఫారెస్ట్ వచ్చాక మనం రాజీ పడాలండి. తెలియదు అన్నప్పుడు పిలిచాక వచ్చి కూర్చుని మాట్లాడుకుని సరి చేసుకోవాలి. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, మీరు వాళ్ళు డిస్టర్బ్ చేయరు.